హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీస్ కిచెన్. నేను మీ సంగీత. ఈరోజు స్పెషల్ 2 రెసిపీస్, మ్యాంగో కుల్ఫీ అండ్ మ్యాంగో మిల్క్ షేక్. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కుల్ఫీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మ్యాంగో మిల్క్ షేక్ చాలా యమ్మీగా, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఇంట్లో వాళ్ళకి చల్లగా సర్వ్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కుల్ఫీ, దీనికోసం ఒక 1/2 లీటర్ మిల్క్, ఇవి క్రీమ్ మిల్క్ అండి. నేను కాచి చల్లారబెట్టాను. మీరు డైరెక్ట్ పచ్చిపాలు తీసుకొని మరిగించుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువసేపు కాగబెట్టుకోండి. ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు పాలని మరిగించాలి. ఇప్పుడు ఒక కార్న్ఫ్లోర్ ఒక చిన్న బౌల్లో 2 టీ స్పూన్స్ తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకోవద్దు. కొన్ని చల్లటి పాలు లేదా వాటర్ వేసి లమ్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కాగుతున్న పాలల్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిక్కగా మరిగిన పాలలో ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలి. క్రీమ్ మిల్క్ అయితే కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ మిల్క్ అయినా, అవైలబుల్ లేకపోతే మీరు ఏ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో యాడ్ చేద్దాము. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల కుల్ఫీకి మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది. మన బయట దొరికే కుల్ఫీ లాగానే టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా లమ్స్ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఈ విధమైన థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మరి ఎక్కువ చిక్కబడనివ్వకుండా ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో 5 బాదం పలుకులు, ఒక 6 పిస్తా పలుకులు, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ జస్ట్ బ్లెండ్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం చల్లారిన మిల్క్లో మనం మ్యాంగో పల్ప్, ఒక మ్యాంగోని కట్ చేసి ఇలా మిక్సీ పట్టి పల్ప్లా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇందులో మొత్తం చల్లారిన పాలలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను ఇందులో. ఇప్పుడు ఇవి కుల్ఫీ మౌల్డ్స్. ఈ మౌల్డ్స్ మీకు అవైలబుల్ లేకపోతే ఇలాంటి మన టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ ఒకటి తీసుకోవాలి. దాంట్లో కూడా మనం కుల్ఫీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ని, కుల్ఫీ మిల్క్ని ఇందులో వేసి ఐస్ క్రీమ్ స్టిక్స్తో మూత పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ మౌల్డ్స్ మీకు అవైలబుల్ లేకపోతే ఒక టీ గ్లాస్లో ఇలా ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకొని ఇలాంటి సిల్వర్ సాయిల్ పేపర్తో కవర్ చేసి సన్నగా చిన్న హోల్ చేసి దాంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా ఉంచండి. ఫ్రిడ్జ్లో 7 to 8 అవర్స్ అని ఓవర్ నైట్ ఉంచినా పర్వాలేదు.
కుల్ఫీ మాల్స్ని ఇలా వాటర్లో 2 సెకండ్స్ ఉంచి తీసి కుల్ఫీ ఈజీగా వస్తుంది, ఈజీగా నీట్గా వస్తుంది. అంతే, ఎంతో యమ్మీగా ఉండే మ్యాంగో కుల్ఫీ రెడీ. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ యమ్మీ కుల్ఫీ రెడీ. నెక్స్ట్ మ్యాంగో మిల్క్ షేక్. దీనికోసం ఒక మ్యాంగోని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బౌల్లో ఒక జ్యూస్ జార్లో మ్యాంగో పల్ప్, ఐస్ క్యూబ్స్, 4 స్పూన్స్ షుగర్, ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్, కాచి చల్లారబెట్టుకున్న పాలు. ఇవి 300 ml ఉంటాయి. మన క్రీమ్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. జ్యూస్ జార్లో వేసి ఒకసారి జస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో యమ్మీగా ఉండే మిల్క్ షేక్ రెడీ అయింది. ఇలా చల్లగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మిల్క్ షేక్ రెడీ చేసుకొని పైన మనకి ఐస్ క్రీమ్ అవైలబుల్ ఉంటే ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసుకోండి. ఫైనల్గా ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఈ మిల్క్ షేక్. తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.